మేడం ఇప్పుడు విషయం ఏంటంటే అప్పట్లో చిన్న ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రాజ్యం ఉన్నప్పుడు ఇది శివరాజు బహాదూరు కంచె అని చెప్పేసి ఈ భూమి మాకు ఇచ్చిండ్రు, మా తాతలకి ఇచ్చిండ్రు. మా తాతలు మా తండ్రి చెప్పిండు, మా తండ్రి మాకు చెప్పిండు. అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు దానం ఇచ్చిన భూమి, దానమైన బిచ్చమైన ఒకటే. దానం ఇచ్చిన భూమిని మళ్ళా వీళ్ళు తీసుకుంటారు. అటువంటి భూమిని ఇప్పుడు వాళ్ళు దానం ఇచ్చిరంటే నాకు బిచ్చమేసిరు. నాకు బిచ్చం వేసినప్పుడు ఇప్పుడు నా దగ్గరికి గుంజుకోనీకే నాకంటే బిచ్చగాడు అనుకోవాలన్నా వానికి ఏమనుకోవాలి? నేను ఇప్పుడు నాకంటే ఇంకా బతకలేని బిచ్చగాడవాడు. ఇప్పుడు వచ్చే అధికారుడు ఎవడో వాడు ఎవరు ఏమంటారు, వాడిని కరిమాలావుద్దీన్ అంటాడు. కరిమాలావుద్దీన్ వాడు ఎన్నడు కళ్ళకి కనిపించాడు, వాడు ఎన్నడు మాకు ముఖానికి రాడు. ఈ బోన్సాలు వీళ్ళు చెప్తారు రౌడీలు, సుధాకర్ అని చెప్తాడు. ఆ సుధాకర్ గారు ఎవడో, వాని భూమి ఎక్కడ ఉంటుంది, ఈ భూమికి వానికి సంబంధం లేదు. ఈ భూమిలో ఒక గుంట కాదు, ఒక గజం భూమి లేదు, ఒక ఇంచు భూమి లేదు. ఆడు ఎక్కడో బయట ఉంటాడు. బయట ఉన్నోనికి వీనికి ఏం సంబంధం ఏంది? మా బతుకులు ఆగమవుతున్నాయి. మేమేం చెప్పినాం, మమ్మల్ని బతకని నీకు నీ అయ్యే జాగిర్ అని చెప్పేసి అసొంటిది అంటున్నారు కదా, ఇళ్ళనే నీకు సగం తీసుకో నాకు సగం అని కూడా చెప్పినా నేను. ఇట్లాంటి డిక్లేర్ కార్డు కూడా వచ్చినా, కానీ ఇప్పటిదాకా అది మాట్లాడాడు. నన్ను ఏదో ప్రయత్నం చేసి దుబ్బనికైనా ప్రయత్నం చేశాడు. ఆఖరికి నన్ను ఇండ్లకేంచి వెళ్ళిపోవాలంటే విషయం ఏం చెప్తున్నాడు అంటే, ఆయన నీ బట్టలు కూడా ఈడనే ఇప్పేసి వెళ్ళిపోతావు నువ్వు, అంతేనే కానీ మాతోటి ఎక్కువ మాట్లాడకంటాడా సుధాకర్, తిరుపతి సుధాకర్. బట్టలు కూడా నేను వేసుకున్న బట్టలను వస్తాడా నేను వేసుకునే బట్టలను ఇక్కడనే ఇప్పేసి లారీ నింపుకొని వెళ్ళిపోవాలంట నేను. మరి నాకెంత బాధ అనిపిస్తుంది. మేము సుధాకర్ అంటే ఆయన ఎన్ని పైసలు తిన్నాడు? ఆయన ఎన్ని పైసలు తిన్నాడు? ఎన్ని తిన్నాడో మాకు తెలియదు. అది అంతులేని విషయం. అది మాకు అంతులేని విషయం. అది ఎన్ని కోట్లు తిన్నాడో మాకు అనవసరం. అది నేను చెప్పిన నీ ఎత్తు రూపాయలు సంపాదించుకున్నావు నువ్వు, మాకు ఇప్పటికైనా ఎవడైనా నీ పెద్ద సార్ ఉంటే మాకు అవకాశం కలిపి ఆయనతోటి బతలాడుకుంటామో అడుగుకుంటామో ఏం చేస్తామో అని కూడా చెప్పిన. అది కూడా అది కాదంటాడు, అట్లా ఉండదని అంటాడు.